కృష్ణ. ఈరోజు మనం భాగవతం అంటే ఏంటి? భాగవతం యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? ప్రాముఖ్యత. అలాగే భాగవతాన్ని మనం ఎందుకు అధ్యయనం చేయాలి? ఎందుకు వినాలి? ఈ విషయాలన్నీ తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ థింగ్ భాగవతం అంటే ఏంటి? భాగవతం అంటే భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క కథలు, లీలలు, అలాగే భగవద్ భక్తుల యొక్క చరిత్రలు. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత పాండవుల వంశంలో మిగిలిన ఏకైక వంశాకురం పరీక్షిత్ మహారాజు. ఈయన యొక్క పాలన చాలా ధర్మ పాలన అండి. ఈయన ఒకరోజు అడవిలో ప్రయాణిస్తుండగా చాలా దృష్టిగా అనిపించి ఆ నియర్ బై ఉన్నటువంటి శమీక ముని అనేటువంటి ఆయన యొక్క ఆశ్రమానికి చేరుకున్నాడు. వాటర్ అడగడం జరుగుతుంది ఆయన్ని. అదే సమయంలో ఆ శమీక ముని చాలా తీవ్రమైనటువంటి ధ్యానంలో ఉన్నారండి. అందువల్ల ఆయనకి ఈ పరీక్షిత్ మహారాజు వచ్చిన విషయం గాని, వాటర్ అడిగిన విషయం గాని అసలు ఏది కూడా ఆయనకి అర్థం కాలేదు. అసలు ఆయన కాన్షియస్‌లోనే లేడు. ధ్యానంలో ఉన్నాడు. అప్పుడేమైంది? పరీక్షిత్ మహారాజుకి కోపమే లేదు. చాలా ధర్మవంతుడు. కానీ ఆ రోజు కొంచెం క్షణికావేశంతో ఏం చేశాడు? ఇంత మహారాజును నేనొచ్చి వాటర్ అడిగితే ఇవ్వడా? అనేటువంటి ఒక క్షణికావేశంతో ఆ పక్కనే పడి ఉన్నటువంటి ఒక డెడ్ స్నేక్ ఏదైతే ఉందో చనిపోయినటువంటి పాముని తీసి ఈ ముని మెడలో వేసేస్తాడు. ఆ స్నేక్‌ని పడేసి ఈయన వెళ్ళిపోతాడు. అంతలోపు శృంగి అని ఆ ముని యొక్క కుమారుడు అక్కడికి చేరుకుంటాడు. ఆ ధ్యానంలో ఉండేటువంటి ఆ ఫాదర్ మెడలో ఆ స్నేక్ చూసి చాలా బాధ, కోపం ఇలా ఎమోషన్స్ అన్నీ ఓవర్‌వెల్మ్ అయిపోయి ఆయన ఏం చేశాడంటే ఎవరైతే ఈ పామును వేశాడో ఆయన ఇప్పటికి 7 రోజుల్లో కల్లా ఒక తక్షకుడు అనేటువంటి ఒక స్నేక్‌ని వేశాడు కనుక ఇంకో స్నేక్ వల్లనే ఆయనకి మరణం సంభవించును గాక అని శపించేస్తాడు. అంతలో ఈ ముని ధ్యానం నుండి లేచి దివ్య దృష్టితో మొత్తం తెలుసుకొని చాలా రిగ్రెట్ ఫీల్ అవుతాడు. ఇంత గొప్ప మహారాజు చేసిన చిన్న తప్పిదానికి ఇంత పెద్ద శిక్ష, శాపాన్ని నువ్వు విధించావని చెప్పి ఆయన చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యి, సరే బ్రాహ్మణ శాపం వెనక్కి తీసుకోలేనిది కాబట్టి ఈ విషయాన్ని అట్‌లీస్ట్ ఆయనకి ఇన్ఫార్మ్ చేస్తే చేయవలసిన పనులన్నీ పూర్తి చేసుకుంటారని చెప్పి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు మన యొక్క పరీక్షిత్ మహారాజ్‌కి. పరీక్షిత్ మహారాజు అప్పటికే ఈ ముని పట్ల చేసినటువంటి ఈ మిస్టేక్ ఏదైతే ఉందో దాంతో చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాడు. ఎందుకు చేశాను? ఎందుకు చేశాను? దాంతో ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే చనిపోతాడో తను 1 వీక్‌లో అని తెలియగానే నేను చేసినటువంటి మిస్టేక్‌కి నాకు సరైనటువంటి పనిష్మెంట్ దొరికింది అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంతలో ఈ విషయం పరీక్షిత్ మహారాజు మరొక 7 రోజుల్లో చనిపోబోతున్నాడు అనే విషయం తెలుసుకొని మొత్తం అక్కడికి మహర్షులు, దేవఋషులు, బ్రహ్మ ఋషులు, ఈవెన్ దేవతలు కూడా అక్కడికి విచ్చేసారండి. అక్కడికి వాళ్ళందరిని కూడా పరీక్షిత్ మహారాజు అడుగుతాడు. ఇది చాలా ఇంపార్టెంట్. అందరూ తెలుసుకోవాల్సిన విషయం. అసలు మానవ జన్మ లభించాక మనం చేయాల్సిందేంటి? అలాగే వెళ్ళిపోయే ముందు ఈ శరీరాన్ని ఏదైతే ఉందో దీన్ని వదిలేసి వెళ్ళిపోయే ముందు అంతలోగా మనం ఏం చేయాలి? ఇవన్నీ కూడా నాకు తెలియజేయండి అని అలా అడిగారు. సో, అప్పుడు అక్కడికి విచ్చేసినటువంటి శుకదేవ గోస్వామి. ఈయన ఎవరు? సాక్షాత్తు వ్యాసదేవుడు ఉన్నారు కదా! మనకి భాగవతం మనకి పురాణాలన్నీ కూడా రచించినటువంటి వ్యాసుల యొక్క కుమారుడు శుకదేవుడు. ఆయన ఏం చేశారు అంటే ఈ భాగవతాన్ని పరీక్షిత్ మహారాజ్‌కి వినిపించడం జరిగింది. సుఖదేవ మహర్షి మానవ జన్మ యొక్క పర్పస్ ఏంటి? అసలు మనుషులు ఎందుకు పుట్టారు? 84 లక్షల జీవరాశులలో మానవునికి ఉండేటువంటి ప్రత్యేకత ఏంటి? ఈ జన్మలో మనకున్న బెనిఫిట్స్ ఏంటి? ఈ జన్మలో మన పర్పస్ ఏంటి? డెస్టినేషన్ ఏంటి? ఇవన్నీ కూడా పరీక్షిత్ మహారాజ్‌కి వినిపించడం జరిగింది.